న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఎంపికపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మరోసారి కసరత్తు చేస్తుంది. ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల లిస్టును ఫిల్టర్ చేసేందుకనే తెలుస్తుంది. ఫస్ట్ లిస్టులో 55 మంది అభ్యర్థులను ప్రకటించగా కాసేపట్లో మరోసారి స్క్రీనింగ్ కమిటీ మిగతా 64 సెగ్మెంట్లపై చర్చించనుందని సమాచారం. అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులు కొలిక్కి వస్తే ఒకేసారి లిస్టును ప్రకటించనుందని కాంగ్రెస్ హైకమాండ్. ఇక మిగిలిన స్థానాలను ఫైనల్ లిస్టులో ప్రకటించే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రెండో జాబితా కోసం ఎంపిక చేస్తున్న సెగ్మెంట్లన్నీ దాదాపు సీనియర్ నేతలే పోటీ పడుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 2-3 చొప్పున రేసులో ఉన్నారు. ఇంత అభ్యర్థులను ఫిల్టర్ చేయడం సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సమస్యగా మారింది. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని పలు సెగ్మెంట్లన్నీ ఈ లిస్టులోనే రాబోతున్నట్లు పార్టీ చెబుతుంది. దీంతో సెకండ్ లిస్ట్ కోసం లీడర్లతో పాటు కేడర్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక వామపక్షాలతో సీట్లు సర్దుబాటు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. న్యూస్ చూస్తాం. కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఎంపికపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మరోసారి కసరత్తు చేస్తుంది. ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల లిస్టును ఫిల్టర్ చేసేందుని తెలుస్తుంది. ఫస్ట్ లిస్టులో 55 మంది అభ్యర్థులను ప్రకటించగా కాసేపట్లో మరోసారి స్క్రీనింగ్ కమిటీ మిగతా 64 సెగ్మెంట్లపై చర్చించనుందని సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ రోజు సిఈసి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కావచ్చు, అలాగే స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. ఢిల్లీ వేదిక జరుగుతున్న సమావేశాలు మధ్యాహ్నం సిఈసి సమావేశంలో నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా 55 మంది అభ్యర్థులతో కూడిన కూడా మొదటి లిస్టు విడుదల చేయడం జరిగింది. 64 మందితో కూడితే ఇంకా అభ్యర్థులపై కూడా ఎంపిక ప్రక్రియ కసరత్తు కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ ముఖ్య నేతలు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముఖ్య నేతలు కొనసాగుతున్న క్రమం కావచ్చు, అక్కడ మాజీ ఎంపీలు కావచ్చు, మిగతా నేతలు కొనసాగుతున్న క్రమం పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికీ పలు మార్లు కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కూడా ఈ రోజు ఏదైతే దానికి సంబంధించి కూడా మరోసారి ఈ రోజు సమావేశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇదిలా ఎల్బీ నగర్ సంబంధించి కూడా మధుయాష్కి గౌడ్, ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కి గౌడ్ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అక్కడ మిగతా నేతలు మల్రెడ్డి రామరెడ్డి కావచ్చు, అలాగే జక్కిడి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, మిగతా పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ హైదరాబాద్ సంబంధించి కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డి, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు. ఇంకా అజారుద్దీన్ సంబంధించి అజారుద్దీన్ టికెట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు. ఇంకా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ పీజేఆర్ కుమార్తె విజయారెడ్డితో పాటుగా కూడా డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పోటీ పడుతున్న నేపథ్యం. మిత్తంగా చూస్తే అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ ఉన్న నేపథ్యం. ముఖ్య నేతలంతా ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటీ పడుతున్న నేపథ్యంతో ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. దానికి సంబంధించి కూడా మొత్తంగా దానికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసి సిఈసికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు జరిగే ఏదైతే 64 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది, అలాగే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి నియోజకవర్గాలు కావచ్చు, అలాగే సిపిఐ సిపిఎం సంబంధించిన పొత్తుల అంశాలపైన కూడా ప్రధానంగా ఈ రోజు జరిగే సమావేశంలో చర్చకు వస్తాయని తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఏదైతే సిపిఐ సిపిఎం పార్టీ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా 4 టికెట్లు ఆశిస్తున్న క్రమం ఉన్నది. లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా ఆ 4 టికెట్లు ఏ నియోజకవర్గాలకు ఇస్తారు అని పైన కూడా ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా 64 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు చర్చ రానున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ మొన్న కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశంలో కూడా ఇలాంటి అంశాలపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కమ్యూనిస్టులకు సంబంధించి 4 సీట్లు ఆశిస్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ మిర్యాలగూడ, వైరాతో పాటు ఇక్కడ సిపిఎం సంబంధించి కూడా చెన్నూరు, ఇతర నియోజకవర్గాలు ఆశిస్తున్న క్రమం ఉంది. ఇంకా
హుస్నాబాద్ కి సంబంధించి కూడా సిపిఎం పట్టుబడుతున్న నేపథ్యం, ఏదైతే మునుగోడు టికెట్ ఇవ్వాలని కూడా కోరుతున్న నేపథ్యంలో, మునుగోడు ఇవ్వలేని పక్షంలో కూడా హుస్నాబాద్ టికెట్ ఇవ్వాలని కోరుతున్న నేపథ్యం కావచ్చు. హుస్నాబాద్ సంబంధించి కూడా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కొనసాగుతున్న నేపథ్యం, అది మైనార్టీలకు కూడా టికెట్ ఇవ్వాలని కూడా మైనార్టీలు పట్టుబడుతున్న అక్రమంగా వస్తుంది. అంటే మొత్తంగా చూస్తున్నట్టయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మొదటి లిస్టు ఖరారైన నేపథ్యంలో తోటి ఇప్పటికే కొంతమంది అసంతృప్తులు వ్యక్తం చేయడం జరిగింది. మిగతా 64 స్థానాలకు సంబంధించి కూడా ఈ అంటే ఎప్పుడు విడుదల చేయాలని పైన కూడా ఈ రోజు కసరత్తు జరుగుతుంది. ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో సిపిఐ సిపిఎం పొత్తుకు సంబంధించిన నియోజకవర్గం ఇస్తారన్న పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాన్ని కనిపిస్తుంది. మిగతా పోటాపోటీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఏ అభ్యర్థిని పెడితే గెలిచే అవకాశాలు కనిపిస్తాయి, లేదా ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల కమిటీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అంటే మరి కాసేపట్లో మధ్యాహ్నం 12 గంటలకు సిఇసి సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఈ రోజుకు సంబంధించిన 64 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. 64 స్థానాలకు సంబంధించి ఎంతవరకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ నుంచి కూడా నేతలు వస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ నుంచి అసంతృప్తులు ఇప్పటికే 52 మంది అభ్యర్థులు బీజేపీ పార్టీ అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఇంకా అసంతృప్తులు అంతా కూడా వస్తున్న పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యం కావచ్చు. ఇంకా బీఆర్ఎస్ నుంచి కూడా నేతలు వస్తున్న పరిస్థితి. ఆ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు ఏ టికెట్ ఆశిస్తున్న పైన కూడా కొన్ని నియోజకవర్గాలను పక్కన పెట్టి మిగతా సంబంధించిన కూడా ఏదైతే 30 నుంచి 40 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే ఉంది వారు. రైట్ హరీష్, అంటే మీరు చెప్పినట్లుగా ఒకవేళ ఈ లిస్ట్ లో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తే మరి థర్డ్ లిస్ట్ లో అసహకుల్ని ఏమైనా ఆశించవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు కొనసాగుతున్న ఏదైతే పోటాపోటీ నియోజకవర్గాలనే సీనియర్ నేతలు కొనసాగుతున్నారు. అక్కడ ఇప్పటికే గతంలో మాజీ ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కొనసాగుతున్న నేపథ్యం, ఇంకా ఇతరులు దరఖాస్తు పెట్టుకునే నేపథ్యం, ఇతర పార్టీల నుంచి కూడా ముఖ్య నేతలు వచ్చిన క్రమం. అట్లాంటి సమస్యాత్మక నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ రోజు ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావచ్చు, ఎన్నికల కమిటీ సమావేశం కావచ్చు. ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఇలాంటి అంశాలపైన కూడా చర్చకు వస్తే ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎవరికి టికెట్ కేటాయిస్తారు, మిగతా అభ్యర్థులకు సంబంధించి లోక్సభ స్థానాన్ని కేటాయించేందుకు కూడా అవకాశాలు కనిపిస్తాయి. లేదా ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్సీ ఇస్తామని కూడా బుజ్జగింపులు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతర శాఖలకు సంబంధించి కూడా పదవులు అన్నట్టుగా కూడా బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పటికీ దానికి సంబంధించి ఫోర్ మెన్ కమిటీ కొనసాగుతుంది జానారెడ్డి నేతృత్వంలో. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే అసంతృప్త నినాదాలు లేవనెత్తిన ముఖ్య నేతలతో కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ప్రకటించిన నియోజకవర్గాల్లో ఆ నేతలంతా కూడా ఏదైతే టికెట్ దక్కని నేతలంతా కూడా వాళ్ళంతా మంతనాలు జరుపుతున్నారు, వాళ్ళు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వస్తే మీకు ఈ పదవులు కట్టబెడతాం, లేదంటే లోక్సభ స్థానానికి సంబంధించి టికెట్ ఇస్తామన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ఈ 64 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ రోజు 30 నుంచి 40 నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా నియోజకవర్గాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చే నేతలు ఉన్నారు. ఇక మిగతా నేతలకు సంబంధించి కూడా ముఖ్య నేతలు కొనసాగుతున్న క్రమం అక్కడ పోటీ ఉన్న నేపథ్యం. ఎవరికి టికెట్ కేటాయించాలని పైన కూడా ఇప్పటికీ స్క్రీనింగ్ కమిటీ పలు దఫాలుగా కూడా సమావేశం జరిగింది. సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా 24 టికెట్లు ఆశిస్తున్న క్రమంలో గోచిరా మదియాష్కి గౌడ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, మిగతా నేతలంతా కూడా బీసీలకు సంబంధించి కూడా మొన్న ఏదైతే ప్రకటించిన దాంట్లో 12 అభ్యర్థులకు సంబంధించిన సీట్లు కేటాయించిన క్రమం ఉంది. మిగతా లిస్ట్ లో కూడా ఎంత అభ్యర్థులు కేటాయిస్తారన్న పైన కూడా ఉత్కంఠ నెలకొంటున్నారు చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి కూడా వాళ్ళు 17 టికెట్లు ఆశిస్తున్న క్రమం ఉన్నది. అంటే వచ్చే సెకండ్ లిస్ట్ సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ మురళీధరన్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ చెప్పిన దాని ప్రకారం అయితే ప్రధానంగా అందరికీ సమానం చేస్తాం, అన్ని సామాజిక వర్గాలకు గెలుపు గుర్రాలకి అన్ని సామాజిక వర్గాలు గెలిచే వాళ్ళకి అవకాశం కనిపిస్తున్నట్టుగా కూడా ఇప్పటికీ చెప్పిన పరిస్థితి. ఈ రోజు ఫైనల్ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణం మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే ప్రచారాలు కొనసాగుతున్న క్రమం ఉన్నది. ఇప్పటికీ మళ్ళీ ఏదైతే రేపటి నుంచి కూడా ఇంటింటి ప్రచారం ఉన్న నేపథ్యం ఆ పలు నియోజకవర్గాలు ఇప్పటికే ప్రకటించిన నియోజకవర్గాల్లో ఇక్కడ ముఖ్య నేతలు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క అలాగే ముఖ్య నేతలు 10 మంది ముఖ్య నేతలతో కలిసి ఇంటింటి ప్రచారాలు చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అంటే అభ్యర్థులకు సంబంధించి ప్రకటిస్తే ఆ నియోజకవర్గాలకు ఇంకా ప్రచారాలను ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాహుల్ గాంధీ బస్ యాత్ర 2వ విడత కొనసాగుతున్న క్రమం ఉంది. ఈ నెల 28 నుంచి కూడా బస్ యాత్ర కొనసాగే అవకాశం ఉంది. అంటే దానికన్నా ముందు అభ్యర్థులను ప్రకటిస్తే ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటారు. అభ్యర్థికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రచారాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆ నియోజకవర్గాలకి పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. అక్కడ
బస్సు యాత్రలు కావచ్చు, ఇతర ముఖ్య నేతలు కావచ్చు, అధిష్టానం నుంచి ఏఐసిసి నుంచి ముఖ్య నేతలంతా వస్తున్న క్రమం కనిపిస్తుంది. అంటే అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళకు ఇంకా 34 రోజుల అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా దీన్ని ప్రచారాలకు వాడుకోవాలి. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు ఆ టికెట్ ఇస్తున్న క్రమం కావచ్చు, ఖచ్చితంగా అధికారంలోకి లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమంలో కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ దిశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు సాయంకాలం వరకు కూడా పూర్తిగా ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా 2వ లిస్టు ప్రకటించే అవకాశం అయితే ఉంది వారు. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.